టీడీపీ బీజేపీల మధ్య పొత్తు ఎపిసోడ్పై జీడిపాకంలా సాగుతోంది. పొత్తుపై క్లారిటీ వస్తున్నా సీట్ల పంపకాలు తేలడం లేదు. ఇదిలా ఉంటే పొత్తుల్లో అధినేత ఎక్కడ తమ సీట్లను త్యాగం చేస్తారో అని టీడీపీ నేతలు వర్రీ అవుతున్నారు. సీట్ల సర్దుబాటుపై రెండు పార్టీల మధ్య అంగీకారం కుదిరినా బీజేపీ కోరుతున్న సీట్లను చూసి టీడీపీ నేతల కళ్ళు బైర్లు కమ్మాయి. గ్రేటర్ పరిధిలో బీజేపీ నేతలు ఏకంగా 15 సీట్లకు ఎసరు పెట్టారు. దీంతో గ్రేటర్ టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. తెలంగాణలో 45 ఎమ్మెల్యే 8 సీట్లకు సైకిల్ పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీమాంధ్రలో సీట్లపై ఇంకా సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. తెలంగాణలో బీజేపీ ఇచ్చిన లిస్టు చూసి టీడీపీ నేతల్లో కొత్త టెన్షన్ మొదలైంది. తమకు అంతో ఇంతో బలమున్న సీట్లను బీజేపీ కోరుతున్నాయని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. బీజేపీ కోరుతున్న సీట్లలో ఎల్బీ నగర్, మహేశ్వరం, ఉప్పల్, మల్కాజిగిరి, శేరిలింగంపల్లి, సనత్ నగర్, సికింద్రాబాద్, మేడ్చల్, ఖైరతాబాద్, ముషీరాబాద్, అంబర్పేట, గోషామహల్, మలక్పేట్, కార్వాన్, పటాన్చెరు సీట్లున్నాయి. వీటితో పాటు టీడీపీకి బలమున్న పినపాక, పాలేరు, సాగర్, నాగర్ కర్నూల్, జడ్చెర్ల లాంటి సీట్లున్నాయి. వీటితో పాటు ఆదిలాబాదులో 5, నిజామాబాదులో 5, కరీంనగర్లో 7 ఎమ్మెల్యే సీట్లను కమలం పార్టీ కోరుకుంటోంది. ఇక పాలమూరులో 7, నల్గొండలో 6, వరంగల్ 5, ఖమ్మంలో 3 ఎమ్మెల్యే సీట్లకు బీజేపీ పట్టుబడుతోంది. బీజేపీ కోరిన ఈ జాబితా చూసి టీడీపీ నేతలు అవాక్కవుతున్నారు. ఈ స్థానాలన్నింటిలో టీడీపీకి అంతో ఇంతో క్యాడర్ ఉంది. బీజేపీ జాబితా చూసిన సైకిల్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. అసలు తెలంగాణలో బీజేపీతో పొత్తు అవసరం లేదని, ఒంటరి పోరే బెటర్ అని టీడీపీ నేతలంటున్నారు. మహేశ్వరం, సికింద్రాబాద్, మహబూబ్ నగర్ అసెంబ్లీ సీట్లు ఆశిస్తున్న నేతలు చంద్రబాబు నివాసం ముందు ఆందోళనకు దిగారు. కనీసం బలం లేకుండా బీజేపీ తమ సీట్లను అడుగుతోందని మండిపడ్డారు. బీజేపీతో పొత్తు ఉండడం మంచిదే, కానీ గెలిచే సీట్లు తీసుకోవడం మంచిదని నా ఉద్దేశం. అందులో ప్రత్యేకంగా మహేశ్వరంలో ఈ 5 సంవత్సరాల్లో గెలిచిన రిజల్ట్స్ అన్ని కూడా మనకున్నాయి. సంవత్సరాల నుంచి అనేకమైన ఎన్నికలు జరిగినాయి. ఎన్నికల్లో బీజేపీ పొత్తు లేకుండానే కంటెస్ట్ చేసినాం. 2 కార్పొరేషన్స్ మేము గెలిచాం. మెజారిటీ కాంగ్రెస్ పైన మేము మెజారిటీ ఉన్నాం. ఒక విధంగా చెప్పాలంటే సబితా ఇంద్రారెడ్డి గారే ఆలోచన చేసుకుని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ గెలిచే చోట తీసుకోమని చెప్తున్నాం. సర్పంచ్ ఎన్నికలలో 32% తెలుగుదేశం, బీజేపీ 8%, 11% కాంగ్రెస్. హైదరాబాద్లో ఉన్నటువంటి సీట్లు కూడా పట్టుదలతో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సీట్లు ఉన్నటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. హైదరాబాద్లోనే కానివ్వండి, రంగారెడ్డి దృష్టిలో 10 జిల్లాల్లో కూడా మా కార్యకర్తలు 10 సంవత్సరాల నుంచి ఉన్నారు. అయినప్పటికీ కూడా ఏంటంటే ఒక పొత్తు అన్నప్పుడు అమికబుల్ సెటిల్మెంట్ చేసుకుని బాగుంటుంది. ఎందుకంటే మేము గెలిచేటువంటి సీట్లే కానివ్వండి, లేకపోతే స్ట్రాంగ్ ఉన్నటువంటి తెలుగుదేశం సీట్లే కానివ్వండి అడుగుదంలో కూడా అర్థం ఉండదని అనుకుంటాను. కాబట్టి అమికబుల్గా తెలుగుదేశం పార్టీకి ఎక్కడైతే పట్టుందో అలాంటి సీట్లు అడగకపోతే బాగుంటుందని చెప్పేసి అసలు పొత్తు ఖరారుకు ముందే టీడీపీ నేతల్లో టెన్షన్ తారాస్థాయికి చేరింది. ఇక పొత్తు కన్ఫామ్ అయితే 2 పార్టీలు ఏ మేరకు సహకరిస్తాయనేది కొత్త డౌట్. ఇప్పటికే సీటు రాదని ఫిక్స్ అయిన లీడర్స్ పక్క పార్టీల వైపు చూస్తున్నట్లు టాక్. మొత్తం మీద పొత్తు ఎపిసోడ్ 2 పార్టీల్లో గుబులు రేపుతోంది.